నాస్తికులు ఇతర మతస్థుల్ని టీటీడీ చైర్మన్గా చేస్తే బయటికి అలా చెప్పొచ్చు, కానీ లోపల ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు. గతంలో నాస్తికులు కూడా అయ్యారు టీటీడీ చైర్మన్లుగా. అసలు నన్ను అడిగితే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో టీటీడీ చైర్మన్ ఇవన్నీ ఎందుకు అసలు బోర్డు అసలు తీసేయాలి. ఇట్లాంటి దుర్మార్గాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నిజంగా ప్రతి ఒక్క సనాతనవాది రక్తం మరిగిపోతుందన్నమాట. ఇంత దారుణమా అసలు ఏంటి. ఒకడంటాడు పెద్ద సైంటిస్ట్ లాగా ఆవు పౌష్టికాహారం తీసుకోలేదు అంటాడు, ఒకడంటాడు కల్తీయే జరగలేదు అంటాడు. ఇక్కడ ఇదే సమాచారం మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ చిన్నప్ప ఉన్నాడు కదా, చిన్నప్పకు సంబంధించిన వ్యవహారం ఇక్కడ చూస్తే అసలు చిన్నప్ప వెనక ఉన్నది ఎవరు? ఇక్కడే అది క్లియర్గా ఇచ్చారు చూడండి. చిన్నప్ప వెనక ఉన్న పెద్దప్ప ఎవరు? చిన్నప్ప నిమిత్తు మాత్రుడు. ఇది ఢిల్లీలో కూడా కొన్ని రకాల సెట్టింగ్లు అవి చేసి వెనకేసుకొని, నిన్న మీరు ఒకటి చూస్తే విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఒక హోంగార్డుకి 20 కోట్ల ఆస్తులంట. ఎలా? పెద్ద పెద్ద స్థాయిలో అందరూ కూడా ఈ కింద స్థాయి వ్యక్తితో నడిపిస్తారనమాట. పలానా వ్యక్తి ఒక 20 లక్షలు తెస్తాడు, తీసుకొచ్చుకో, అందులో 2 లక్షలు నీవి, 18 లక్షలు నావి. పలానా వ్యక్తి ₹1 కోటి ఇస్తున్నాడు, 10 లక్షలు నీవి, 90 లక్షలు నావి. కింద స్థాయి దొరికిపోతే వాడి మీద తోసేయచ్చు. అలా వాడుకుంటే వీడు ఎంతమందికి ఎన్ని బిస్కెట్లు వేసి ఎంతగా ఎరేసి బిల్డప్ ఇచ్చాడు కానీ హోంగార్డు అట్లా అలాగే ఇక్కడ ఈ చిన్నప్పతో నడిపించారు. ఈ చిన్నప్ప వెనకున్న పెద్దప్ప ఎవరు? ఆ బిగ్ బాస్ ఎవరు? లెక్కర్ స్కామ్లో కూడా బిగ్ బాస్ ఎవరు? ప్రతిదానికి కూడా లింకు. అందుకే సామాన్య కార్యకర్త అట్టుడికిపోతున్నాడు వైసీపీలో. ఎంతసేపు మీరేనా, ప్రభుత్వం వచ్చింది కానీ మాకేమీ లబ్ధి లేదే, కనీసం ఆ టిడ్కో ఇల్లు కూడా ఇవ్వలేదే మాకు, ఎంతసేపు మీరే వెనకేసుకున్నారు, లిక్కరు, ఇసుక, లడ్డు, గిడ్డు అన్నీ కూడా మేము ఎలా బతికేది, ప్రభుత్వం వస్తే మేము జెండా పట్టుకుని మూసాం, జైలు పలికాం, మేము ఎలా బతకాలి అని ఒక్కసారి విస్మరించి చాలామంది సైలెంట్గా కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. అది కక్కలేక మింగలేక ఉంది ప్రస్తుత వైకాపాలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ కేడర్. ఇక్కడ చూడండి, కల్తీ అనే కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధాలను తేల్చని సిట్. అసలైన ఈ చిన్నప్పకి అంత ధైర్యం ఎందుకు ఎక్కడొస్తుందండి? ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక వ్యక్తి ఉన్నాడండి, వాడు స్టైల్గా ఆఫీస్కి 9 గంటలు రాకుండా 11కో 12కో వచ్చాడు అనుకుందాం. అయినా ఆ యాజమాని ఏమనట్లేదంటే అర్థం ఏంటి? యాజమాని మనిషి అవ్వాలి, లేదా వాడు పై బాసు వాడికి ఒత్తాసు పలుకుతున్నాడని అవ్వాలి, లేదా పై బాసు వీడికి లొసుగులైనా ఉండాలి, వాడికి వీడికి కాంటాక్ట్ అయినా ఉండాలి, లేదా వాడిని చూసి చూడనట్టు కోరుకుంటున్నారని అంటే ఓకే వాడికి వీడికి ఏదో ఉన్నాయనుకో, ఇలా అన్నీ వస్తాయి కదా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, అందరికి ఒకటే కదా, ఎందుకు అవ్వట్లేదు అయినా? సో లొసుగులు ఉన్నాయి, సింపుల్. అది ఏం లేదు అదేం లేదు పట్టించుకోవట్లేదు అన్నా కూడా చూసేవాడికి అది కాదు, అర్థం కాదు, లొసుగులు ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా చిన్నప్ప సిట్లో ఇవన్నీ ఉంటే లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారుని తేల్చని సిట్. ఇంత సిట్టు సుప్రీంకోర్టు వేసిన తర్వాత అంతిమ లబ్ధిదారుని ఎందుకు తేల్చదండి? 10 కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కల్తీని కుంభకోణంలో సిట్ జరిపిన దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 1 కాదు 2 కాదు, మరి ఇంకా చెప్పలేం. ఇదంతా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు వివరించుకున్నా ఏదో తెర మనకు ఒక శక్తి ఆపుతుంది. లేదంటే 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటి? ఇది చిన్నప్పుడు వెనుకున్న పెద్దప్ప ఎవరు? లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఇప్పటికే స్కామ్ అయింది, దాని వెనకన్న బిగ్ బాస్ ఎవరు? హూ నోస్? ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. కానీ ఏంటో అది అదృష్టం అనాలా, లేదంటే ఏమైనా జిమ్మిక్కులా, లేదంటే సానుభూతి పెరిగిపోతుందని అరెస్ట్ చేయట్లేదా? ఎందుకంటే ఇంకా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళని ఏమనాలంటే మనుషులో ఏంటో అన్నది తెలియదు నాకు, కానీ ఉన్నారు గుడ్డిగా నమ్మే డాష్. మనం అనకూడదేమో పదాలు కొన్ని.